అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లకు నిన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. రెండోసారి బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించిన ప్రియమిత్రునికి అభినందనలు తెలిపారు. ఆయన అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఫోన్ చేయడం ఇదే ప్రథమం కావడం విశేషం. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించిన గత ఏడాది నవంబర్ 7ను కూడా ఆయనకు ఫోన్ చేశారు. దీనిపై మోదీ ట్వీట్ చేస్తూ పరస్పర ప్రయోజనాలకు విశ్వసనీయ భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజల సంక్షేమం, ప్రపంచ శాంతి, సౌభాగ్యం, భద్రత కోసం కలిసి పనిచేస్తామని తెలిపారు. వాణిజ్యం, ఇంధనం, రక్షణ, సాంకేతిక రంగాలను కేంద్రీకృతం చేసుకుని ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ప్రతిపాదించారు. ప్రపంచ సమస్యలైన ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సమస్యలపైన చర్చలు జరిపారు. త్వరలో భేటీ కావాలని కూడా ఇరువురు నేతలు నిర్ణయించారు. అక్రమ వలసదారుల సమస్యపై మాట్లాడింది లేనిది వెంటనే తెలియరాలేదు. ట్రంప్ అధికారం చేపట్టిన రోజున అక్రమ వలసదారులను తిప్పి పంపించివేయాలని నిర్ణయం తీసుకున్నారు.